రైట్, ఈ అంశంపై డిస్కస్ చేద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ అనలిస్ట్ రామ్మోహన్ రావు గారు. నమస్కారం అండి రామ్మోహన్ రావు గారు. రోజా గారు నమస్కారం. నూతన సంవత్సర శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ మేడం, మీకు కూడా. థ్యాంక్ యూ సార్. సార్, వెస్ట్ బెంగాల్ గురించి మాట్లాడుకుందాం. ఏంటి దీదీ మళ్ళీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? ఆవిడ జై దుర్గా మాత నినాదం, జై కాళీ మాత, తర్వాత టెంపుల్ కలకత్తాలో కడతానని చెప్పడం, ఇవన్నీ కూడా ఆమె విజయానికి అవకాశాలు అంటే ఒక్కొక్క మెట్టుగా చూడొచ్చు అంటారా తన వ్యూహాలన్నీ కూడా? రోజా గారు, మీకు అట్లాగే రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. అట్లాగే 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉండాలి, అందరి జీవితాల్లో మంచి మార్పు కావాలని కోరుకుందాం. ఇక మీరన్న పశ్చిమ బెంగాల్ ఎలక్షన్స్ 2026 ఈ సంవత్సరం ఏప్రిల్లో అట్లా జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఎన్నికల కమిషన్ చాలా ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే మనకు ఈవీఎంల ర్యాండమ్ పరిశీలన పనిచేసేవి అని చూస్తున్నారు. ఎన్నికల కమిషన్ యాక్టివ్ అయిపోయింది. 6 నెలల లోపు ఎప్పుడైనా వాళ్ళు ఎన్నికలు నిర్వహించవచ్చు కనుక ఇప్పుడు 3 నెలల టైం, 3-4 నెలల టైం ఉంది. ఇంకా 2010, 2011, 2016, 2021, ఇప్పుడు 2026లో జరగాల్సింది. ఈ 3 ఎన్నికల రిజల్ట్స్ చూసుకుంటే మెల్లమెల్లగా కమ్యూనిస్ట్ పార్టీ అట్లాగే మనకు ఇటు పక్కన కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వీక్ అయిపోయినాయి. పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా లెఫ్ట్ ఫ్రంట్ కానీ ఇటు పక్క కాంగ్రెస్ కానీ ఒక్క సీటు గెలుచుకోలేకపోయింది. ప్రధానమైన పోటీ తృణమూల్ కాంగ్రెస్ వర్సెస్ మనకు బీజేపీ ఉన్నది. అంతకుముందు 2016 ఎన్నికలు చూసుకుంటే బీజేపీ కేవలం 3 సీట్లతో గెలుచుకున్న బీజేపీ అంటే ఇంక్లూడింగ్ మిత్రపక్షాలు ఎన్డీఏ కూటమి మొన్న 2021 ఎన్నికల్లో 77 సీట్లకు ఎగబాకింది. అంటే 73 సీట్లు అదనంగా లాభపోయింది, 74 సీట్లు అదనంగా లాభపోయింది. అంటే మెల్లమెల్లగా బీజేపీ పుంజుకుంటుంది. అక్కడ ఒక దశలో 2021లో 148 మ్యాజిక్ ఫిగర్ బీజేపీ చేరుతుందా అనేంత హైప్ క్రియేట్ చేసింది. అంటే నువ్వా నేనా అనే పోటీ ఉండే. అప్పుడు రకం ప్రశాంత్ కిషోర్ మన తృణమూల్ కాంగ్రెస్ కు మన వ్యూహకర్తగా ఉండేవాడు. ఆఖరికి ఆమె కాలు విరిగిందా లేదా, విరగకపోయినా కట్టుకట్టుకుందా, ఇట్లాంటి అన్ని కూడా వచ్చినాయి. కోడికత్తి కేసు లాగా ఆంధ్రప్రదేశ్ లో అట్లాగే అక్కడ కూడా కొంతవరకు తృణమూల్ కాంగ్రెస్ కు సానుభూతి సంపాదించుకోవడానికి అనేక జిమ్మిక్కులు చేశారనే ఆరోపణ కూడా ఉంది. అట్లాగే ఎప్పుడైతే 2021లో అంత పెద్ద ఎత్తున హైప్ క్రియేట్ చేస్తే, అంతకుముందు 2016లో 44 సీట్లున్న కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. అట్లాగే కమ్యూనిస్ట్ పార్టీ కూడా. అంటే మొదటి నుంచి కూడా పశ్చిమ బెంగాల్ రాజకీయాలు హింసా రాజకీయాలు, అంటే చంపుకోవడం, చావడం, అన్ని రకాల హత్యలు రకరకాలు చేశారు. రకం చూసినాం మనం. మొదట్లో కాంగ్రెస్ వర్సెస్ కమ్యూనిస్టులు ఉండేవాడు. దాదాపు 40 ఏళ్ళ వరకు మన కమ్యూనిస్టులు 15 ఏళ్ళు 20 ఏళ్ళేమో కాంగ్రెస్, తర్వాత 30-40 ఏళ్ళేమో కమ్యూనిస్టులు రాజ్యమేగారు. తర్వాత కాంగ్రెస్ నుంచి విడిపోయిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నిలబెల నిలదొక్కుంటూ కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా ఇప్పుడు కదా మన ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పిల్ల కాంగ్రెస్ అయితే కాంగ్రెస్ తల్లి కాంగ్రెస్ లాగా చివరికి ఏమైంది, 2021 ఎన్నికల్లో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ గెలుచుకోలేదు. కాంగ్రెస్ నుంచి వచ్చిన మమతా బెనర్జీ కనుక ఆమె వరుసగా మూడోసారి గెలుస్తుందా, హ్యాట్రిక్ కొడుతుందా అనే పెద్ద అనుమానం ఉండే కొట్టేసింది. బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా 77 సీట్లతో నిలిచింది. నేను చెప్పాను ఇంతకుముందు ఏ పార్టీ కూడా ఒక్క సీటు కూడా కొలుచుకోలేదు. 2015 సీట్లు తృణమూల్ కాంగ్రెస్, అంతకుముందు 2016 కంటే 3 సీట్లు ఎక్కువ గెలుచుకుంది. 2016లో 3 సీట్లు ఉన్న బీజేపీ 77 సీట్లకు ఎగబాకి చూసినాం. అట్లా ఏంటంటే మిగతా పార్టీలు ఊసుకు లేకుండా పోయింది, కాంగ్రెస్ కానీ కమ్యూనిస్ట్ పార్టీలు కానీ. ఇంకా ఇప్పుడు వచ్చే కల్లా మ్యాజిక్ ఫిగర్ 148 అట్లాగే ఉన్నది. ఓ 3-4 నెలల లోపల ఎలక్షన్ జరుగుతుంటాయి. దీనిలో కీలకంగా మీరు అన్న జై దుర్గా మాత ఉన్నది. ఇప్పుడు అంటే అప్పుడు కూడా 2021లో కూడా మీరు చూస్తే కాళీశ్వర స్తోత్రం అద్భుతంగా చదివిందాం. అంత ముందాక నేను బ్రాహ్మణ స్త్రీని ఇక్కడ చెప్పుకోలేదు. నేను బ్రాహ్మణ స్త్రీని అన్నదామే తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ. దాంతో పాటు కాళీ స్తోత్రం ఎక్కడ పడితే అక్కడ చదివి ఎలక్షన్ మన ప్రచార సభలో చదివింది కూడా. ఇప్పుడే కదా రాహుల్ గాంధీ అంగి మీద జన్మ వేసుకొని గంగలో మునగడం, అట్లాగే పక్కన కేజ్రీవాల్ హనుమాన్ చాలీసా చదవడం చూశాం కదా. ఇవన్నీ కూడా హిందూ ఓట్ల పోలరైజేషన్ అవుతున్న క్రమంలో మిగతా సెక్యులర్ పార్టీలు చెప్పుకున్న వాళ్ళందరూ కూడా ఒక్క ముస్లిం ఓట్ల మీద, ముస్లిం ఓటు బ్యాంక్ మీద ఆధారపడితే లాభం లేదని తెలుసుకొని ఇటుపక్క ఒరిగే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే 2021లో పెద్ద ఎత్తున హిందూ ఓట్ల పోలరైజేషన్ కోసం అంటే కాంగ్రెస్ అటు బీజేపీకి పోకుండా తన ప్రయత్నం చేసింది, సక్సెస్ సాధించింది. ఆమె బెంగాల్లో అప్పటి నుంచి కూడా స్వాతంత్రానికన్నా పూర్వం కూడా చూసుకుంటే రవీంద్రనాథ్ ఠాగూర్ కానీ, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ కానీ, మనకు సుభాష్ చంద్రబోస్ కానీ, అంతకుముందు మనకు చిత్తరంజన్ దాస్ గారు కానీ, అంటే అనేక మంది సంఘ సంస్కర్తలు, రాజా రామ్మోహన్ రాయ్ కానీ,
సంఘ సంస్కర్తలు అట్లాగే అభ్యుదయవాదులు అక్కడ పుట్టిన నేల అది వరకు చెప్పండి. పశ్చిమ బెంగాల్ మొత్తం దేశ రాజకీయాలు ప్రభావితం చేసిన ఒకనాడు ఇప్పుడు అది ఆ రాష్ట్రానికి పరిమితం అయిపోయింది. అది అట్లా చూసుకుంటే అభ్యుదయవాదులు ముఖ్యంగా పాత ఎవరైతే సాంప్రదాయ జనరేషన్ ఉందో ఇప్పటికీ తృణమూల్ కాంగ్రెస్ వైపే ఉన్నారు. అంటే బెంగాలు అనే భావన ఒకటి ఉంటది కదా. ఎస్. ఇప్పుడు మూడు సమస్యలు ముందున్నాయి అనుకుంటున్నారు. ఒకటేమో బీజేపీ హిందూ ఓట్ల మీద ఆధారపడదు, పెరుగుతాయి గ్యారంటీ. కానీ 148 ఓట్ల సీట్ల మెజార్టీకి చేరుకుంటుందా లేదా ఒకటి ఉన్నది. రెండోది అక్కడ ఎస్ఐఆర్ కూడా జరుగుతున్నది. ఇప్పుడు సార్లు మన ఓటర్ లిస్ట్ ల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతున్నది. దాన్ని ప్రధానంగా మమతా బెనర్జీ పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తే అంతకంటే గట్టిగా జవాబిస్తూ మన జ్ఞానేష్ కుమార్ సిఇసి జ్ఞానేష్ కుమార్ పోయి కూడా జరిపి తీరుతాం, దీనికి ఎవరికి వ్యతిరేకంగా ఎవరికి అనుకూలంగా అని చెప్పారు. 58,000 ఓట్లు ఇప్పుడు తీసేశారు అక్కడ. దానికి ప్రతిగా ఏం చెప్తున్నారంటే మరి గుజరాత్ లో 93,000 ఓట్లు పోయినాయి కదా, అవి కూడా మరి గుజరాత్ లో ప్రభుత్వం ఏది ఉన్నది, తమిళనాడులో మన 63,000 ఓట్లు పోయినాయి కదా, అక్కడే ప్రభుత్వం ఉంది. ప్రభుత్వాలతో నిమిత్తం లేదు, ఎవరున్నా డబుల్ ఓటర్స్ అట్లాగే మనకు చచ్చిపోయిన వాళ్ళ ఓట్లలో మళ్ళీ అట్లాగే అక్కడ వలస పోయిన ఓటర్లు తీసేయాల్సిందే అన్నారు. ఇక్కడ సమస్య ఏంటంటే మిగతా సర్వ్ చేసే రాష్ట్రాలకు పశ్చిమ బెంగాల్కు పక్కన బంగ్లాదేశ్ సరిహద్దు దాదాపు మొత్తం మన ఇండియాతో 3,600 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. దాంతో పశ్చిమ బెంగాల్ వైపే దాదాపు సగం సరిహద్దు ఇటువైపే ఉంది. అంటే రోహింగ్యాలు ఇతరత్ర వస్తున్నారనే ఆరోపణ ఉంది కనుక దాని మీద కూడా ఒక చర్చ సరదా ఒకటి నడుస్తుంది అక్కడ. ఇప్పుడు మందిర్ మసీద్ చర్చ కూడా నడుస్తుంది. ఇంతకుముందు దుర్గామాత అని ఆలయం కడతా అంటుంటే మనకి తృణమూల్ కాంగ్రెస్ నుంచి విడిపోయిన కబీర్ మరి నేను మసీదు కడతా అని ఆయన మసీదు మొదలు పెట్టారు. ఇప్పుడు ఓటు చీలికలో మనకు ఎంఐఎం కూడా మన బీహార్ లో అంతకుముందు ఏదైతే రాజకీయం చేశారో బీజేపీకి అనుకూలమే అంటవారు అని చెప్పాలంటే. ముస్లిం ఓట్లను పూర్తిగా చీల్చడానికి తమ వైపు తిప్పుకోవడానికి కబీర్ ఎంఐఎం కలిసి ప్రయత్నం చేస్తున్న ఆరోపణ. దానికి మందిర్ మజీద్ వివాదం రెండోది కొనసాగుతుంది.